దేవుని ఆత్మ ద్వారా నింపబడిన వాడు నిజంగా 3 ప్రాముఖ్యమైన డిఫరెన్సెస్ చూస్తాం. జస్ట్ యాజ్ అ పర్సన్ మొత్తం వేరే స్పిరిట్తో నింపబడినోడు, అంటే తాగినోడు. ఈ మత్తులో ఉన్నవాడికి దేని ద్వారా నింపబడిన వాడికి 3 వ్యత్యాసాలు ఉంటాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక రీతిగా నింపబడి ఉన్నాం. దేంతో నింపబడి ఉన్నాం పరీక్షించుకోవాలి. దేవుని ఆత్మతోనా, దురాత్మతోనా, లేకపోతే స్వార్థంతోనా? కొంతమంది దురాత్మ కూడా కాదు, స్వార్థం. దాన్ని బట్టి తలుపు తెరుస్తారు అపవాదికి వస్తానికి. ఎప్పుడు వారి గురించే పేరు 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 పేరు. కొంతమందికి ఏంటి తెలుసా? డబ్బు 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 డబ్బు. మనుషుడు ఏదో ఒక రకమైన డ్రైవ్తో ఉన్నాడంట. చూసి సింపుల్, నువ్వు దేంతో నింపబడ్డావు అని తెలుసుకుంటానికి దేని కొరకు కక్కుర్తి పడుతున్నావు తెలుసుకో. దేని కొరకు బ్రతుకుతున్నావు పరీక్షించుకో. ఏంటి నీ ఆశ ఏంటి అనేది చూసుకో. నీ ఆశ ఏంటి అని చూసినప్పుడు నువ్వు దేంతో నింపబడ్డావు, దేని వెతుకుతున్నావు అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఇక్కడ ఈయన చెప్తూ దేవుని ఆత్మ ద్వారా నడిపించబడు అన్నదప్పుడు ఇక్కడ చక్కగా చూడొచ్చు. మత్తులో ఉన్నవాడు హూ ఇస్ ఫిల్డ్, త్రీ థింగ్స్ చేంజ్. ఒకటి, తన మార్గం మారిపోతుంది. ఒక తాగిన వ్యక్తి నడత మారిపోతుంది, తన నడిచే విధానం మారిపోతుంది. సేమ్ మెటఫోర్, నీవు దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి అయితే నీ నడత మారిపోతుంది, నువ్వు నడిచే విధానం మారిపోతుంది. అందుకని గల్తీలు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు 5:16 చదవండి. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకోండి, శరీర ఇచ్చల్ని నెరవేర్చరు. నీవు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే వ్యక్తి అయితే శరీర ఇచ్చలు, ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్. ఒక ఉపమానం చెప్పాలని ఆశపడుతున్నాను. వెంటనే ఒక స్త్రీకి కుక్కలంటే చాలా ప్రేమ అంట. అందులో 2 కుక్కలు కొనుక్కుందంట. ఒకటి నల్ల కుక్క, ఇంకొకటి తెల్ల కుక్క. ఆమెకి నల్ల కలర్ అంటే చాలా ఇష్టం అంట. నల్ల కుక్క అంటే ఎక్కువ ఇష్టం. దాని తర్వాత నల్ల కుక్క మాత్రం మంచి ఆహారం పెడతాం స్టార్ట్ చేసిందట. 2 కుక్క పిల్లలకు వచ్చారు, 2 పాలు మీద ప్రారంభించారు. పాలు మీద ప్రారంభించిన వారు నల్ల కుక్కకు మాత్రం మాంసాహారం, బలమైన ఆహారం పెట్టుకుంటూ వచ్చిందంట. తెల్ల కుక్క మాత్రం కేవలం పాలు ఇచ్చుకుంటూ వచ్చిందంట. సంవత్సరం అయిన తర్వాత ఈ కుక్కల మధ్య గొడవలు వస్తాయి కదా, ఈ రెండిట్ల మధ్య గొడవ వచ్చిందంట. ఈ 2 గొడవ వచ్చి 2 మురుగుతున్నాయి. అంటే ఇప్పుడు 2 ఒకదానిపైన పడుతున్నాయి. ఏది గెలుస్తుందో మీరు చెప్పండి. నల్ల కుక్క గెలుస్తుందా, తెల్ల కుక్క గెలుస్తుందా? తిని బలిసిన కుక్క, ఎండిన కుక్క? నల్ల కుక్క గెలిచింది. హియర్ ఇస్ అ ఫ్యాక్ట్. దీంట్లో మనం నేర్చుకోకూడదు. ఒక మెటఫార్ చూపించాను అంతే. మన శరీరం నల్ల కుక్క, మన ఆత్మ తెల్ల కుక్క. ఈరోజు మీలో ఎవరు గెలుస్తున్నారు? ఎందుకంటే సేమ్ యాజ్ దిస్, ప్రతి ఒక్కటి నిద్ర లేచిన వెంటనే ఈ శరీరమే. ఏం తింటావు, ఏం చేస్తావు, ఏమి ఇస్తావు? తింటాం, పడుకుంటాం, సుఖిస్తాం, అనుభవిస్తాం, చూసిందల్లా కోరతాం, నచ్చినది వేసుకుంటాం, నచ్చింది కొనుక్కుంటాం, నచ్చింది అనుభవించుకుంటాం. ఇచ్చ సంబంధమైన కార్యాల్లోనే దేహము చక్కగా వెళ్తుంది. ఆత్మకి ఏం పెడుతున్నావు? వాక్య ఆహారం ఉందా? ఎంతసేపు వాక్యం చదువుతున్నావు? పొద్దులేసి ప్రార్థన చేస్తున్నావా? ఎంతసేపు? పొద్దులేసిన దేవాస్తోత్రం ఇది ఇచ్చావు, ఆమెన్. తినేటప్పుడు థ్యాంక్ యూ జీసస్, ఆమెన్. అది జ్ఞాపకం వస్తే. సో ఈ తెల్ల కుక్క చూసినప్పుడు, మన ఆత్మ చూసినప్పుడు ఇంతంత. ఈ శరీరం చూసినప్పుడు 16 గంటలు పడుకుంటావు, 14 గంటలు పడుకుంటావు, 12 గంటలు పడుకుంటావు. సుఖం మేపుతూనే ఉన్నావు. ఇప్పుడు నీ ఆత్మకి నీ శరీరానికి పోరాటం. ఏది గెలుస్తుంది? సింపుల్ ఫ్యాక్ట్. నీ శరీరం బలిసి ఉంది, నీ ఆత్మ ఎండుంది. నీ ఆత్మ అంటుంది ప్రార్థన చేయి, నీ శరీరం అంటుంది మూడు లేదు, నిద్ర వస్తుంది, నాకు ఓపిక లేదు, నాకు ఆకలేస్తుంది, దేవుని దగ్గరికి వెళ్దాం, ఇప్పుడు కాదు, ఆలయానికి వెళ్దాం, పడుకోవాలి ఈరోజు. నీ శరీరం చూడు ఎట్లా ఉందో చూడు. ప్రార్థన అంటే అన్ని జ్ఞాపకం వచ్చేస్తాయి. వాళ్ళకి ఫోన్ చేయాలి, వీళ్ళకి ఫోన్ చేయాలి, ఆ మెసేజ్ వస్తుంది. ఏమైతే నా వాట్సాప్ ఎక్కడ, నా ఫోన్ ఎక్కడుంది? ప్రార్థనకు మోకరించినప్పుడే గుర్తొస్తుంది. శరీరం భలే పనిచేస్తుంది. ఈ శరీర ఇచ్చలు చూసినప్పుడు నీ ఆత్మని చంపేస్తున్న కారణం ఏంటంటే నీ ఆత్మ బలహీనం. అందుకని అనేక సార్లు అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి అంటాం, డిక్లేర్ ఎ ఫాస్ట్.
ఇందుకు మనం ఉపవాసం ఉంటాం తగ్గించుకుంటాం. కానీ అదే సమయంలో శరీరాన్ని సిలువ వేస్తాం. శరీరం ఆకలంటే సారీ నో ఫుడ్, శరీరం నిద్ర సారీ ప్రేయర్ టైం. మోకరించో, కాళ్ళు ఎప్పుడు వస్తున్నాయి, మోకరించో, శరీరాన్ని అదుపులోకి తీసుకొస్తాం. బ్రింగింగ్ ద బాడీ ఇంటూ డిసిప్లిన్, కంట్రోల్. అదే సమయంలో ఉపవాసం అనే వ్యక్తి, తగ్గించుకునే వ్యక్తి ప్రార్థన, వాక్యం తర్వాత వాక్యము, దేవుని వాక్యం చదువుతూ ప్రార్థిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆత్మ బలపరచబడుతుంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పటికీ ఇప్పుడు ఆత్మ బలమైంది, శరీరం బలహీనమైంది. ఫైట్ స్టార్ట్, శోధన వస్తుంది, ఒక తలంపు వస్తుంది, ఒక చూపు కనబడుతుంది, ఒక మాట వస్తుంది. నీ ఆత్మ బలంగా ఉన్నప్పుడు యు ఆర్ రెడీ టు ఓవర్కమ్ ద ఫ్లెష్. కానీ నీ ఆత్మను బలపరిచేది ఎవర్రా అంటే పరిశుద్ధాత్ముడే. అదే వాక్యం తెలియజేస్తుంది. నీ ఆత్మను బలపరచువాడు పరిశుద్ధాత్ముడు. మిమ్మల్ని అడుగుతున్నానండి, శరీర క్రియ. ఇప్పుడు ఈ వాక్యం మీకు అర్థమవుతుంది. ఆత్మానుసారంగా నడుచుకొనుడి, ఆత్మానుసారంగా నడుచుకోనండి. అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు. అప్పుడు మీరు శరీర ఇచ్చల్ని నెరవేర్చరు. ఇట్ ఈస్ అ షూర్ షాట్, నాట్ మేబీ. దేవుని ఆత్మతో నింపబడిన వాడు దేవుని మార్గంలో నడుస్తాడు. శరీర క్రియల్ని నెరవేర్చాడు, శరీర క్రియల్ని జయిస్తాడు. ఐమ్ గోనా బి క్విక్ హియర్ టు ఫినిష్. రెండోది ఏంటంటే దేవుని ఆత్మ ద్వారా నింపబడిన వాడు. సింపుల్. తాగినోడితో లెక్క చూస్తున్నాం కదా, తాగినోడ నడక మారుతుంది. రెండోది, తాగినోడ మాట మారుతుంది. తాగుతాను ముందు చాలా డీసెంట్గా మాట్లాడచ్చు, స్టైల్ ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. కానీ ఎక్కింది అనుకో ఫుల్గా వేరే ఇంగ్లీష్ మాట్లాడతారంట, తెలుసా? మీరు ఒకసారి ఏదో పని మీద వెళ్తూ అలా మీరు రాకుండా వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. హిందీ ఇంగ్లీష్ నాకు తెలిసే ఇంగ్లీష్ అంటే ఆ ఇంగ్లీష్ కదరా, వేరే ఇంగ్లీష్. ఏ ఇంగ్లీష్ అంట? బూతులంట, బూతులు ఇంగ్లీష్ అంటారంట. అందుకని అటు రాకండి, మీరు ఇటుపోండి. అపవాది కూడా నిన్ను నింపినప్పుడు, ఈ వేరే ఆత్మ నిన్ను నింపినప్పుడు వస్తుంది బూతు మాటలు, దుర్మాటలు, స్వార్థపు మాటలు, జెలసీ వర్డ్స్, హిపోక్రిటికల్ వర్డ్స్, గాసిపింగ్ వర్డ్స్. ఇవన్నీ అపవాది ఆత్మల ద్వారా నింపబడినప్పుడు. కానీ దేవుని ఆత్మ ద్వారా నింపబడినప్పుడు నీ మాట తీరు వేరుంటుంది, నువ్వు మాట్లాడే విధానం వేరుంటుంది. కొన్నిసార్లు నువ్వు ఆశ్చర్యపోతావు. తాగిన అడగండి, మత్తు దిగిన తర్వాత నువ్వు ఇట్లా మాట్లాడో తెలుసా అంటే, అవునా నేను ఎప్పుడు మాట్లాడానంటారు. కానీ జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడి ఆత్మ ద్వారా నింపబడిన వ్యక్తి తన ఆశ్చర్యపోతాడు. నేను ఇట్లా కంట్రోల్లో పెట్టుకున్నాను నా నోరు, నేను ఇంత మధురంగా మాట్లాడానా, నేను ఆదరణ, నేనేంటి ఇట్లా మాట్లాడతాం ఏంటి, ఎప్పుడైనా అనిపించిందా? యు సీ గాడ్ కెన్ రియల్లీ ఇన్ఫ్లుయెన్స్ యువర్ టాక్స్. ఒకప్పుడు మనుషుడు ఇట్లా రెచ్చగొడతా తుర్ర లేచి తిట్టేవాడేమో, కానీ దేవుని ఆత్మ ద్వారా నింపబడినప్పుడు అట్లా అరవవు. నువ్వు విల్ బి వెరీ ప్రశాంతంగా ఉంటావు. మనుషుడు ఆశ్చర్యపోతారు. మనుషుడు నేను చూసాడు, ఏంటి ఈ వ్యక్తి ఇలాగా మారిపోయాడు ఏంటి? తాగుబోతుని చూసినప్పుడు ఈ వ్యక్తి మారిపోయాడని ఎట్లా చెప్తారో, దేవుని ఆత్మతో నింపబడినప్పుడు కూడా యూ విల్ బి వెరీ ఎవిడెంట్. ఈ వ్యక్తి ఇట్లా మారిపోయాడు ఏంటి, ఏంటి మాట తీరు ఇట్లా మారిపోయింది ఏంటి, ఏంటి ఇన్ఫ్లుయెన్స్ ఏంటి ఇన్ఫ్లుయెన్స్ చేసేది. బైబిల్ చూసినప్పుడు చాలా చక్కగా ఉంటుందండి ఈ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29 వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధి. ఈ మాట చాలా బాగుంది, చదవండి. అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. Do not let any unwholesome talk come out of your mouths, but only what is helpful for building others. నీవు మాట్లాడే దాన్ని బట్టి ఇతర జీవితాలు కట్టబడాలంట. నీవు మాట్లాడే బట్టి ఇతర జీవితాలు ప్రయోజనకరంగా ఉండాలంట. అదర్స్ అకార్డింగ్ టు దేర్ నీడ్స్, వాళ్ళ అవసరతకు తగినట్టుగా మాట్లాడాలంట, వారి స్థితికి తగినట్టుగా మాట్లాడాలంట. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వ్యక్తి ఆత్మ పూర్ణులుగా మాట్లాడినప్పుడు ఇతరుల జీవితాలు కట్టబడతాను ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడినప్పుడు జ్ఞానం అనే ఆత్మ అనుగ్రహించబడుతుంది, తెలివి అనే ఆత్మ అనుగ్రహించబడుతుంది. దేవుని ఆత్మ 7 ఆత్మలు చూస్తాము. ఇట్ ఈస్ ఆల్ ద కంప్లీషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉన్నప్పుడు యూ వుడ్ హ్యావ్ ద విజ్డమ్, యూ హ్యావ్ ద అండర్స్టాండింగ్, యూ హ్యావ్ ద నాలెడ్జ్ అండ్ యూ హ్యావ్ ద కౌన్సిల్.
మనం చూస్తాం. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాలి అనేది దేవుడు కోరుతున్నాడండి. దేవుని వాక్యం చూసినప్పుడు మత్తయి సువార్త 12:34 ఒకసారి వేగంగా చూద్దామా. యేసు ప్రభు తానే చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. ఏంటంట? హృదయం దేంతో నింపబడిందో దాని తగినట్టుగా నోరు మాట్లాడుతాడంట. అందుకని అంటాం, తాగినోడు మనసులో మాటలు బయటకు వస్తాయండి. మామూలుగా నేనంటే నీకు ఇష్టమా? ఇష్టం 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 ఫుల్గా తాగదు అడుగు నేను పారా, మాట మారిపోతుంది, స్టైల్ మారిపోతుంది. నువ్వు ఎందుకు ఇస్తాను? మనుషుడి తీరు మారిపోతుంది. కానీ నిజంగా పరిశుద్ధాత్మత నింపబడిన వాడు దేవుని ప్రేమతో మాట్లాడతాడు. దేవుని ప్రేమ తనని నింపినప్పుడు తన నోట్లో నుండి వచ్చేది దేవుని ప్రేమ ఇతరుల్ని బలపరచినట్లుగా, ఇతరుల్ని కట్టునట్లుగా మారుతుందండి. ఈరోజు మీ హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? మీ ఆత్మ పరిశుద్ధాత్మతో కలిసి ఉందా? మీ దేహము దేవుని ఆలయముగా నిండి ఉందా, నింపబడి ఉందా? మూడోదిగా చివరి చెప్పి ముగిస్తున్నాను. 2 Corinthians 5:17 క్రీస్తు యేసునందు ఉన్నవాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తం క్రొత్తవాయను. ఆ మాట చూసినప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవాడు నూతన సృష్టి అంటే నీ పాత జీవితము లెట్ మీ పుట్ ఇట్ యాజ్ ఎన్ ఇల్లుస్ట్రేషన్ దట్ యు కెన్ అండర్స్టాండ్. అనుకుని చూడండి, నువ్వు భారతదేశంలో ఉన్నప్పుడు నువ్వు అంత పిచ్చి పని చేసావు. త్రాగుడు బ్రతుకు, వ్యభిచారపు బ్రతుకు, విచ్చలవిడి బ్రతుకు, నాశనము, ఓటము, చదువులు పాడు చేసుకున్నావు, జీవితాలు పాడు చేసుకున్నావు, అంతా పాడు చేసుకున్నావు, ఓటం. కానీ ఒక మంచి వ్యక్తి వచ్చి నీ శిక్ష అంతా కొట్టేసి నువ్వు మారటానికి అవకాశం ఇచ్చి నువ్వు మారతానని ఆశపడినప్పుడు నీ బ్రతుకుని తీసి గతాన్నంతా కొట్టేసి గతం గురించి మాట్లాడకుండా నిన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళి ఒక మంచి దేశంలో పెట్టాడు అనుకో. అమెరికాలో మంచి స్థలంలో, మంచి యూనివర్సిటీలో మంచి సీటు పెట్టి, మంచి ఇల్లు ఇచ్చి, మంచి వాహనం అన్నీ మంచిగా పెట్టాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ స్థలం మారింది, నీ సిటిజన్షిప్ మారింది, నీ దృష్టి మారాలి. అక్కడికి వెళ్ళి ఇక్కడ చేసిన పనులు అయ్యే చేసావనుకో, ఏమవుతుంది? శిక్ష అధికం. ఇంకా నీకు అవకాశం కూడా ఉండదు. దేవుడు కూడా మన జీవితంలో చూసినప్పుడు ఈ లోకంలో పాడిన స్థితిలో ఉన్న నిన్ను ఆయన కృప ద్వారా రక్షించి, ఆయన రక్తంతో నిన్ను కడిగి వెలపెట్టి కొని నిన్ను విమోచించి ఆయన రాజ్య వారసుడిగా చేసి ఆయన రాజ్య సొత్తుగా చేశాడు. ఈ లోక సంబంధిగా నువ్వు బ్రతుకుతానికి లేదు. మనం దేవుని రాజ్య సంబంధం అన్నదప్పుడు మన జీవిత విధానాన్ని మార్చుకోవాలి. ఆయన రాజ్యం ప్రకారం బ్రతకాలి. ఇంకా నేను అక్కడ ఉన్నాను, నేను లోకం నుండి వచ్చాను కదా, నా పాత అలవాట్లు అది కదా, నా చుట్టూ ఉన్నవారు అది కదా. వాట్ సిటిజన్ ఆర్ యూ? ఎంతమంది చెప్తారండి ఆమె సిటిజన్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్తారా? క్రీస్తు రాజ్య వారసుని అని చెప్పగలిగిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఎవరైతే క్రీస్తు రక్తంలో కనబడిన వారో, కడగబడిన వారో, క్రీస్తుని సొంత రక్షణకి అంగీకరించిన వారో, ఫర్ షూర్ దట్ ఇస్ అ సిటిజన్ ఆఫ్ హెవెన్. బైబిల్ చూసినప్పుడు గ్రహించండి, వారి జీవితాల్లో వారు మాట్లాడే తీరు వేరంట, వారు మాట్లాడే విధానం మేరంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22-24 వరకు ఒకసారి వేగంగా చదువుతామండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన, మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై, యథార్థమైన భక్తి కలిగిన వారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఇట్ ఇస్ అ చాయిస్. నీవు ధరించుకోవాలి. పౌలు చాలా చక్కగా రాస్తున్నాడు. దేవుని ఆత్మతో నింపబడతాం ఒకటి, దేవుని ఆత్మ ప్రేరేపణకి లోబడతాం ఇంకోటి. ఒకసారి దేవా నాకు నువ్వు కావాలని చెప్తాము ఒకటి, దేవా నాకు నువ్వు కావాలన్న తర్వాత, దేవుడు నీకు అనుగ్రహించబడిన తర్వాత, పరిశుద్ధాత్మ నీకు అనుగ్రహించబడిన తర్వాత, దేవుని కలిగి ఆయన నీతో ఉన్నాడని జాగ్రత్తగా బ్రతుకుతాం ఇంకోటి. పరిశుద్ధాత్ముడు దేవుడు, పరిశుద్ధాత్ముడు నీకు సహాయకుడు. నీ ఉన్న స్థితిలో నీకు ఆదరణించి, నీకు సహాయం ఇచ్చి, నీకు పైకి లేపేవాడు. కానీ అదే సమయంలో జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధాత్మను ఆదరణకర్త. అదే సమయంలో జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితే, ఆత్మ పూర్ణుడై నువ్వు అంటే
పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో జరిగించగలిగే కార్యం ఎంతో ఘనమైనది. ఆయన నీ జీవిత విధానాన్ని మారుస్తాడు, నీ నడతను మారుస్తాడు, నీ మాటను మారుస్తాడు, ప్రేమతో నిన్ను నింపుతాడు. అదే సమయంలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? పరిశుద్ధమైన జీవితాన్ని నీకు ఇస్తాడంట, సత్యమైన జీవితాన్ని నీకు ఇస్తాడంట, నీ జీవితంలో శక్తిని ఇస్తాడు. ఎందుకంటే యేసు ప్రభువు అంటాడు, పరిశుద్ధాత్మ పొందుకునేటప్పుడు మీకు శక్తి అనుగ్రహించబడుతుంది. శక్తి, యూ విల్ హ్యావ్ పవర్. నీ జీవితంలో సత్య మార్గంలో నువ్వు నడుస్తూ క్రీస్తు సాక్షిగా బ్రతుకుతానికి అవకాశం ఉంటుంది. ఈ వాక్యం ఏంటంటే, మీరు ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, నిజంగా పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడా? నువ్వు పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటూ నీ మార్గం, సొంత మార్గంలో, పాప మార్గంలో, వెచ్చడమైన మార్గంలో, రహస్య పాపంలో జీవిస్తున్నావంటే పరిశుద్ధాత్మ నీలో లేడు. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నానని చెప్తున్న నీవు, నీ మాట ఎలాగుంది? ఇతరుల్ని కట్టే మాట, ఇతరులను దూషించే మాట, ఇతరులను బలపరిచే మాట, ఇతరులను లేవనెత్తే మాట, లేకపోతే ఇతరులను అణిచే మాట. నీ మాట స్వార్థంతో ఉందా? ఒకరిని చూసినప్పుడు హేళనతో ఉందా? ఒకరిని చూసినప్పుడు వాళ్ళు లోపాలు మాట్లాడుతుందా? లేకపోతే ఇతరులను బలపరిచి క్రీస్తు ప్రేమను కనబరిచి చివరికి నీ మాట ద్వారంగా క్రీస్తు నామానికి ఘనత వస్తుందా? దేవుడు అక్కడ రాయబడింది కదా, మిమ్మల్ని బట్టే కదా దేవుని నామానికి అన్ని జనుల ముందు దూషణ కలుగుతుంది. ఈరోజు ఎంతోమంది విశ్వాసులని చెప్తూ, క్రైస్తవులని చెప్తూ వారి మాటలు చూస్తే దేవుని నామాన్ని అవమానపరిచే మాటలు. దేవుని రాజ్యాన్ని కట్టరా అంటే దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాం. దయచేసి ఇక్కడ ఉన్న మిమ్మల్ని వేడుకుంటానండి, పరీక్షించుకోండి. దేవుడు నీలో లేకపోతే యేసు ప్రభువే చెప్తాడు, ఆయన ఆత్మతో లేకపోతే నువ్వు ఆయన సొత్తు కాదంట. నిబంధన చేయబడతాం ఒకటి, క్రీస్తు రక్షణ మార్గంలోకి అడుగు పెడతాం ఒకటి, ఆయన ఆత్మ తోడు కలిగి ఉంటాం ఇంకోటి. ఆయన ఆత్మ తోడు నీకు లేకపోతే నీ జీవితంలో కార్యం లేదు, నువ్వు క్రీస్తుని అంగీకరించినట్టు లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ప్రారంభించిన పని పరిశుద్ధాత్ముడు ముగించాలి. పరిశుద్ధాత్ముడు ఒక పాపిని ఒప్పింపజేస్తాడు, ఒక వ్యక్తి పాపి అని. రక్షణ కార్యం పరిశుద్ధాత్ముడు చేసేది. కానీ అదే సమయంలో వీఆర్ సీల్డ్ టు ద డే ఆఫ్ రిడెంప్షన్. పరిశుద్ధాత్మతో ముద్రించబడి ఉన్నామంట. ద డే ఆఫ్ రిడెంప్షన్, క్రీస్తు రాక. ఆయనతో ముద్రించబడిన మనం ఆయనతో పాటు ఎత్తబడాలనేది దేవుడు ఆశపడుతున్నాడు. ఈ జీవితంలో మనం పరీక్షించుకోవాలి, నీ జీవితంలో ఏది ఉంది కాదు, ఏ స్థితిలో ఉన్నావు కాదు. ద ఓన్లీ థింగ్ ఐ కెన్ విష్ ఫర్ యూ ఇస్ దేవుని ఆత్మను కలిగి ఉండండి. ఎందుకంటే నీ భారం ఏముండొచ్చు, నీ సమస్య ఏముండొచ్చు, నీ పోరాటం ఏముండొచ్చు, నీ దుఃఖం ఏముండొచ్చు, నిజంగా దేవుడు నీలో ఉంటే ఇంకా దానికి మించి చెప్పగలిగింది ఏం లేదు, ఎవరిని నువ్వు కోరగలిగింది ఏమీ లేదు. దేవుడు తానే నీలో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆ మాటే గత 3 వారాలుగా చెప్పుకుంటూ వస్తున్నాము. దేవుడు నీలో ఉండాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఒంటరిగా చేయలేవని దేవుడికి తెలుసు, నువ్వు ఒంటరిగా బ్రతకలేవని దేవుడికి తెలుసు. నీలో ఉంటాడంట. నీవు అవకాశం ఇస్తే, నీవు కోరితే. సో ఈరోజు బాధాకరమైన విషయం చెప్తున్నానండి, ఈ బైబిల్లో ఎన్నో నియమాలు ఉన్నాయి. చాలామంది దేవుని వాక్య నియమాలను ఈజీగా కొట్టిపడేస్తున్నారు. అవసరమైతే ఒక మాట, అదంతా పాత నిబంధన, మన క్రీస్తులో నూతన నిబంధనలు ఉన్నాం, అందుకనే పాత నిబంధన ఎక్కడ కొట్టేస్తానికి లేదు. ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ హార్ట్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ వాట్ గాడ్ డిజైర్స్ యూ డూ, యూ లివ్ హౌ హీ ఎక్స్పెక్ట్స్ యూ. ఆ పాత నిబంధనలో ఇవ్వబడిన ఆజ్ఞలు, నియమాలని నెరవేరుస్తామని నీ వల్ల కాదు. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా క్రీస్తు చేసిన కార్యాన్ని బట్టి నువ్వు జరిగిస్తానికి, నువ్వు పొందుకుంటానికి ఉంది. కానీ ఈరోజు నియమాలు తెలుసా? నీ లాజిక్ తెలీదు. నియమాలు లోకం తెలుసు, లోక ట్రెండ్లు తెలుసు, లోక నియమాలని తెలుసు. అందుకని ఈరోజు చాలామంది అజ్ఞానంలో లోకము తగినట్టుగా దేవుణ్ణి మలిచేస్తున్నారు. దేవుడు మారడండి, దేవుని నియమాలు మారవండి, దేవుని హృదయం మారదండి. దేవుడు ఒకటి చెప్పాడంటే ఇట్ ఈస్ దేర్ మీన్స్ ఇట్ ఈస్ దేర్. హీ విల్ డూ మీన్స్ హీ విల్ డూ. ఆ రోజు చేశాడంటే ఈ రోజు చేస్తాడు, ఈ రోజు చేశాడంటే రేపు చేస్తాడు. దేవుడు సమర్థుడు. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నానని చెప్పాడు దేవుడు. హీ ఈస్ ద సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. అందుకని వాక్యం వినేటప్పుడు మనలో విశ్వాసం కలుగుతాడు. ఆ రోజు నువ్వు చేయగలిగితే ఈ రోజు కూడా చేస్తావు ప్రభా. అందుకని దయచేసి వాక్యం చదవండి ప్రతిరోజు. ఎందుకంటే మరలా చెప్తాను, నువ్వు పాత నిబంధన కరెక్ట్గా చదవాలనుకో, దేవుని పరిశుద్ధాత్మ అంటే ఎవరైనా కరెక్ట్గా తెలుసుకుంటావు, ఈ నూతన నిబంధనలు వచ్చేటప్పుడు ఆ దేవుడు నాలో ఉంటాడా అని ఒక రెఫరెన్స్ ఉంటుంది. యూ విల్ హ్యావ్ ద ఫియర్. నేను మరలా చెప్తున్నాను, గత 2 వారాలు చెప్పాను, మరలా చెప్తున్నాను. పాత నిబంధనలో మందసెప్ప పెట్టిపోయిన పరిశుద్ధాత్మ ఉంటున్నాడు.
మందసపు పెట్టి ముట్టాడా చస్తాడు మనుషుడు. కానీ అలాంటిది ఈరోజు అదే పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడంట? మనలో ఉంటాడంట. అందుకనే చాలామంది ఇంకా జస్ట్ స్టక్ ఇన్ ఐడియాలజీస్. నీలో ఉంటాడంట పరిశుద్ధాత్ముడు. దేవుడు ఆది నుండి సృష్టి మొత్తం ద ఫోర్స్, హీస్ అ ఫోర్స్, ఈజ్ గాడ్ అండ్ హీస్ గోనా డ్వెల్ ఇన్ యూ ఇఫ్ యూ ఇన్వైట్. నువ్వు ఆహ్వానిస్తే నీలో ఉంటాడంట. అందుకని దేవుడు ఎవరో తెలుసుకోవాలి. తెలుసుకుని ఈరోజు మనకు అనుగ్రహించబడిన వరం ఏంటి, కృప ఏంటి, అవకాశం ఏంటి తెలుసుకుంటే ఆయన ద్వారా నింపబడతాం. దయచేసి తల నుంచి ప్రార్థన చేద్దామండి. దయచేసి తల నుంచి, దేవా నాకు నీ ఆత్మ సహాయం కావాలయ్యా. ఎంతమందికి నిజంగా కోరుతున్నారండి? అడగండి, దేవుడిని అడగండి. నాకు నిజంగా నీ ఆత్మ సహాయం కావాలి. పరిశుద్ధాత్మ దేవా నన్ను నింపు. ఐ డేర్ టు బి ఫిల్డ్ లార్డ్. ఎవరు ఏమనుకుంటారు కాదు, నేను ఆశపడుతున్నాను. నువ్వు నన్ను నింపితే నేను నీ కొరకు బ్రతుకుతానికి నేను ఆశపడుతున్నాను. నేను నింపబడినప్పుడు నీ మార్గంలో నేను నడుస్తానయ్యా. ఎవరేమనుకున్నా పర్వాలేదయ్యా. దేవా నువ్వు నన్ను నింపయ్యా. దేవా నువ్వు నన్ను నింపితే దేవా నేను ఆశపడుతున్నానయ్యా. నన్ను నేను సమర్పించుకుంటాను. వచ్చారంప సఖ్యం కానీ మూలుగులతో ప్రార్థన నేను చేస్తానయ్యా. నీ మాట నా నోటిలో వస్తే, పరిశుద్ధాత్ముడా నువ్వు నన్ను ప్రేరేపిస్తే, నీ స్వరము నా నోటి ద్వారా రావాలంటే ఐఎమ్ రెడీ లార్డ్. నాకు నీ వరములు దయచేయ్యా. నీ సహాయం అనుగ్రహించయ్యా. దేవా నీ తోడు దయచేయ్యా. నీ శక్తి దయచే ప్రభా. ప్రభా నాకు నువ్వు కావాలయ్యా. దేవా నేను ఆశపడుతున్నాను. నా జీవిత విధానాన్ని మార్చుకుంటాను. నేను ఆశపడుతున్నాను. నా జీవితంలో నేను కార్యం నీ చిత్తంలో జరిగిస్తాను. నేను ఆశపడుతున్నాను. నా మార్గంలో మలుచుకుంటాను. నేను ఆశపడుతున్నాను. నాకు నువ్వు కావాలి ప్రభా. దేవా నేను నిన్ను కోరుతున్నానయ్యా. పరిశుద్ధాత్ముడా నేను నిన్ను కోరుతున్నానయ్యా. అనుదినము నేను నిన్ను కోరుతున్నాను ప్రభా. దేవా నన్ను బ్రతికింపజేయ్యా. నన్ను లేవనెత్తయ్యా. నన్ను బలపరచయ్యా. నా జీవితంలో నన్ను సత్య మార్గంలో నడిపించయ్యా. దేవుని వాక్యం చెప్పిన రీతిగా మనం నిజంగా దేవుని ఆత్మతో నింపబడిన వారమైతే మనం ఈ లోక రంగంలో లేమంట. వీఆర్ నాట్ ఇన్ ద realm of the flesh, we are in the realm of the spirit, because indeed the spirit of God lives in you. దేవుని ఆత్మ మనలో ఉన్నాడు కాబట్టి. అని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది, ఇఫ్ ఎనీవన్ డస్ నాట్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్, దేవుని క్రీస్తు ఆత్మతో ఎవరైనా నింపబడకపోతే దే డు నాట్ బిలాంగ్ టు క్రైస్ట్. వారు క్రీస్తు సొత్తు కాదంట. ఈరోజు నీవు రక్షించబడ్డాను అంటున్నావేమో. పరిశుద్ధాత్మను పొందుకున్నావా? పరిశుద్ధాత్మను ఆహ్వానించావా? పరిశుద్ధాత్మ ద్వారా నింపబడటానికి ఇష్టపడుతున్నావా? సమర్పించుకుంటున్నావా? మలచబడటానికి ఇష్టమా? నల్లకొట్టబడటానికి ఇష్టమా? తెగిస్తానికి సిద్ధమా? ఇదిగో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఇంతవరకు నీతో? ఈ వాక్యంలో నీకు మాట్లాడేది ఏంటి? నీకు తెలియజేసేది ఏంటి? దేవుడు నీతో చెప్పేది ఏంటి? దేవుని స్వరము వింటనే నీవు దేవుని స్వరానికి అంగీకరించుకుంటున్నావా? సమర్పించుకుంటున్నావా? Do you agree with the word of God? Say, I do, Lord. I surrender, Lord. పరిశుద్ధాత్ముడా నాతో ఉండయ్యా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో అగ్ని స్తంభమే మేఘ స్తంభమే ఉన్న దేవా, వారితో మేఘముగా నడిచిన దేవా, దేవా నాతో ఉండయ్యా. నాలో ఉండయ్యా. నా పక్షాన ఉండయ్యా. నన్ను నడిపించు ప్రభా. నాకు సహాయం అనుగ్రహించు ప్రభా. నన్ను జీవింపజేయ్యా. అడగండి, దేవుణ్ణి అడగండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా మాకు ఇచ్చిన ఈ గొప్ప శ్లాఘ్యత ధన్యతను బట్టి వందనాలయ్యా. అర్హత లేని మమ్మల్ని, యోగ్యత లేని మమ్మల్ని నువ్వు కోరుకున్నావు, ఏర్పరచుకున్నావు, పిలుచుకున్నావు ప్రభా. నీ సన్నిధిలోకి వచ్చిన వారిని నువ్వు ఎరుగున్నావయ్యా. నువ్వు పిలుచుకున్నావయ్యా. నువ్వు తీసుకువచ్చావయ్యా. నీ ఆత్మ ద్వారా వారిని మొత్తమని వేడుకుంటున్నానయ్యా. వారి స్థితిగతులు మారాలయ్యా. వారి జీవితంలో నీ ఆత్మ ద్వారా నడిపించబడాలి. నీ రక్షణ మార్గంలోకి వచ్చిన వీరు నీ ఆత్మ ద్వారా ముందుకు సాగాలయ్యా. ఆగిపోకూడదయ్యా.
నీ ఆత్మశక్తిని పొందుకోవాలయ్యా. నీ ఆత్మశక్తి లేకపోతే వ్యర్థమే కదా ప్రభా. నీ ఆత్మ సహాయం లేకపోతే వ్యర్థమే కదా ప్రభా. నీ ఆత్మ తోడు లేకపోతే ఒంటరితనమే కదా ప్రభా. మమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టనన్న యేసయ్యా, నీ ఆత్మను మాతో అనుగ్రహించి మాతో ఉంచే ప్రభా, నీకు వందనాలు. ఈరోజు ఈ ఆవరణలో ఉన్న వారిని చూడయ్యా దేవా. ఈ ఆవరణలో ఉన్న వారు ప్రతి ఒక్కరి జీవితంలో విశ్వాసం కలగాలయ్యా. వారి జీవితంలో శక్తి అనుగ్రహించబడాలయ్యా. మార్గదర్శనం అనుగ్రహించబడాలయ్యా. ఇదిగో ప్రభా, ఇక్కడ నీ రక్త ప్రోక్షణ ప్రతి ఒక్కరి పైన అనుగ్రహించమని వేడుకుంటున్నానయ్యా. ఏ శాపము, కీడు, తెగులు వెంటాడనవద్దు. నీ సన్నిధిలో మొర పెడుతున్న వారు, నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న వారు, నీ విడుదల ఇప్పుడే యేసు నామములో వారి జీవితంలో పొందుకోవాలని వేడుకుంటున్నానయ్యా. దేవా, అపవాది ఎక్కడ బంధించి పెట్టనవద్దు. ఏ మోసపరిచే ఆత్మలు బంధించి పెట్టనవద్దు. ఏ చీకటి ప్రభావం వీరిపైన పని చేయనవద్దయ్యా. ఏ అపవిత్ర ఆత్మలు వీరిని దాడి చేయనవద్దు ప్రభా. ఇప్పుడే సమస్తము యేసు నామములో లయపరచబడునుగా అక్కడ ప్రకటిస్తున్నాను. జీవాత్మ ఎదుగునయ్యా, మమ్మల్ని జీవింపజేయి, మమ్మల్ని ఫలింపజేయి, మమ్మల్ని నీ మార్గంలో సాగింపజేయి. నీ శక్తి, నీ మహిమను అనుగ్రహించు ప్రభువా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు ఎరుగున్నావు. ప్రతి ఒక్కరి స్థితిని నువ్వు ఎరుగున్నావు. ఆదరణ లేని వారికి ఆదరణ దయచే ప్రభా. సహాయం లేని వారికి సహాయం దయచే ప్రభా. పడిన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తు ప్రభా. రక్షణ మార్గాన్ని తప్పిన వారిని మరలా ప్రభా నీ ఆత్మ ద్వారా దర్శించు ప్రభా. ఇక్కడ ఎటువంటి అవసరతలు ఉన్నారో నువ్వు ఎరుగున్న దేవుడు. ఇక్కడ ఉన్నవారు బాధల్లో, వేదనలు ఉన్నవారైతే దేవా, నీ సహాయము నీ ఆత్మ ద్వారంగా వారికి కలగాలయ్యా. దేవా, ఈ అసాధ్యమైన కార్యాలు ఉన్న వారికి నీ ఆత్మ శక్తిని కనబరచు ప్రభా. పునరుద్ధానపు శక్తిని వారు తెలుసుకోవాలయ్యా. దేవా, ఇదిగో ప్రభా, అజ్ఞానంలో ఈ ఆలయంలో ఎవరు ఉండనవద్దు దేవా. నీ సన్నిధిలో ప్రార్థనలో శక్తి ఉందని, నీ వాక్ చదువుతంతో నిన్ను తెలుసుకుని ధైర్యవంతులుగా బ్రతుకుతామనేది గ్రహించి కృపణ దయచి దేవా. ఈరోజు మేము విన్న రీతిగా నీ ఆత్మతో మమ్మల్ని నింపు, నీ ఆత్మతో మమ్మల్ని నడుపు. నీ ఆత్మ మాట్లాడే రీతిగా మేము మాట్లాడుతాం. నీ ఆత్మానుసారంగా మేము జీవిస్తాం. మా తలంపుల్ని సంపూర్ణంగా మార్చు. శరీరాన్ని ఎదిరించి ఆత్మలో బలం పుంచుకున్న వారిగా చేయి ప్రభా. దేవా, నీ సన్నిధిలో సమయం గడుపుతాం, నీ వాక్యాన్ని చదువుతాం, నిన్ను ఆరాధిస్తాను ఉన్న ధన్యతని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పొందుకుని అనుభవించే సహాయాన్ని దయచేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.